హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, వయసుతో వచ్చిన అనుభవం మాత్రమే ఏది తప్పో ఏది కరెక్ట్ అని తెలిసేలా చేస్తుంది. ఏది మాట్లాడినా తప్పు అనుకుంటారని మాట్లాడడమే మానేయొద్దు. నువ్వు మాట్లాడేది వాళ్లకు అనుకూలంగా లేదు కాబట్టి తప్పు అని అంటున్నారు. అలా అనుకునేవారిని నువ్వు అనుకుని పట్టించుకోవడం ఏమీ లేదు. ప్రతి మాటలో తప్పులు వెతికే వాళ్ళని మనం కాదు కదా, ఆ దేవుడు కూడా మార్చలేడు. ఇక ఒక్క విషయం, అమ్మో పక్కింటివాడు కారు కొన్నాడు, నా బ్రతుకి ఇంకా ఈ డొక్కు బైకే, నా బ్రతుకు వాడు రోజు రెస్టారెంట్లో ఇష్టం వచ్చినవి తింటున్నాడు, నా బ్రతుక్కి ఈరోజు లంచ్ బాక్స్ మాత్రమే, నాతో పాటు చదువుకున్నవాడు ఇప్పుడు లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు, కోటీశ్వరుడైపోతున్నాడు, నేనింకా ఈ 10,000 రూపాయల జీవితంతోనే నెట్టుకు రావాల్సి వస్తుంది. ఇక ఇలాంటి బ్రతుకు ఎందుకు ఇచ్చావు దేవుడా అంటూ నీకు గుర్తుకొచ్చినప్పుడల్లా కూడా ఆ దేవుణ్ణి కూడా తిట్టుకుంటూ బాధపడుతున్నావు. ఒక్కటి చెప్తాను వినండి. కాళ్ళు లేనివాడు నడిస్తే బాగుండని అనుకుంటాడు, కళ్ళు లేనివాడు చూడగలిగితే చాలు అనుకుంటాడు, ఇక చెవులు లేనివాడు వినాలని ఆశపడతాడు. ఎందుకు అంటే వాళ్ళకి వాటి విలువ ఏంటో తెలుసు కాబట్టి. కానీ కాళ్లతో నడుస్తున్న ప్రతిసారి పల్లకిలో వెళ్ళేవాడిని చూసి ఎందుకు బాధపడతావో చెప్పు. కాళ్ళు లేక కర్ర సహాయంతో నడిచేవాడి అవస్థ చూడు. ధైర్యం కూడా నువ్వు గమనించు. నీ ఎదురుగా ఎవరైనా అందమైన సర్వంతో పాడుతుంటే, ఆ స్వరంతో పాడుతుంటే నువ్వు అలా పాడలేకపోతున్నావని అసహ్యించుకుంటున్నావెందుకు? మాటలు రాని మూగవాడి వేదన నీకు ఒక్కసారి తెలిస్తే అర్థమవుతుందా బాధ? ఇక ఒక్కసారి ఆలోచించు. మహారాజులా ప్రతిరోజు పంచపక్ష పరమాన్నాలు తినలేకపోతున్నానని తన్నీరు మున్నీరు పెట్టుకోకు. కటిక దరిద్రంతో బాధపడుతున్నవాడు ఒక్కపూట భోజనం కోసం భిక్షమెత్తుకునేవాడి దీన పరీక్ష ఒక్కసారి ఊహించుకో. అర్థమైంది కదండి? నీకు దేవుడు అన్నీ సక్రమంగా ఇచ్చాడు. అందుకు ఆ పరమాత్ముడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి అడుగు ముందుకు వెయ్యి. అప్పుడు నీలో నువ్వు లోపాలుగా భావిస్తున్న వాటన్నింటినీ అధిగమించి సామర్థ్యాన్ని సాధించగలవు. ఇక కష్టపడి బ్రతికే వాళ్ళకి ఒకసారి సొమ్ము తినాలని ఎప్పుడూ కూడా అనిపించదు. ఒకరి సొమ్ము మీద మోజు ఉండదు. ఒకరి సొమ్ము తినాలని ఆలోచన ఉండదు. ఎదుటి వారి కష్టం తినకూడదనే సంస్కారం వాడు పడిన కష్టం వాడికి నేర్పించింది కాబట్టి. నేను ఎదుటి వారి సొమ్ము తినాలి అనుకున్న వాడికి ఊరికే ఏం రాదు కదా. వాడు కష్టపడితేనే కదా వచ్చేది. వాడు తినాల్సిన సొమ్మును నేను తింటే నేను పడిన కష్టానికి అర్థం లేదు కదా అని అర్థం చేసుకుని ఒకరి సొమ్ము తినకూడదు అని ఆలోచనతో బ్రతుకుతాడు. నిజమే కదండి? సుగ్రీవుడికి సొంత అన్నలే శత్రువులు, పాండవులకు పెదనాన్న కౌసలే శత్రువు, ఇక శ్రీరాముడికి తన పినతల్లే శత్రువు. ఇక మన రామాయణ మహాభారత చరిత్రే చెబుతుంది మన సొంత వారే మనకి శత్రువులని. అందుకే మన అనుకున్న వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ఒక్క విషయం చెప్తున్నాను వినండి. ఏంటంటే, గొప్ప దాంపత్యం అంటే తన వద్ద ఏం లేనప్పుడు నీతో నేనున్నానని భరోసా ఇచ్చే భార్య, వృద్ధాప్యంలో నేనున్నానని అండగా నిలిచే భర్త ఉండడమే భార్యాభర్తల బంధం అనేది. రెండు హృదయాలకు సంబంధించినది. అది గట్టి బంధం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తి జోక్యానికి తావు ఇవ్వకూడదు. భరించలేని బంధం కూడా భార్యాభర్తలు అంటే గట్టిగా నిలబడితేనే, భరించలేని బాధలు వచ్చినప్పుడు కూడా గట్టిగా నిలబడితేనే అది మంచి బంధం అవుతుంది. కట్టె కాలేదాకా మనం
వాళ్ళతోనే ఉండాలి. ఒకరి కోసం ఒకరు కలిసి బ్రతకడమే భార్యాభర్తల బంధం అంటే. ఇల్లు కట్టేటప్పుడు దేవుడి కోసం ఒక గదిని కేటాయిస్తున్నాం కదా, అలాగే ఒక ఇల్లు అద్దెకి తీసుకునేటప్పుడు దేవుడి కోసం కూడా ఒక గది కాకపోయినా సరే ఒక చిన్న సెల్ఫ్ అయినా ఉండాలని మనం వెతుకుతున్నాం. కనిపించని ఆ దేవుడి కోసం అంతగా ఆరాటపడుతున్నామే, మరి దేవుడు కంటే ఎక్కువైన తల్లిదండ్రుల కోసం ఎందుకు ఒక చోటును కూడా కేటాయించకుండా వృద్ధాశ్రమంలో తరిమేస్తున్నాం? తల్లిదండ్రులు అందరికంటే ముందు. అందుకే మొదట తల్లి, 2 తండ్రి, 3 గురువు, చివరగా దైవమని, చివరగా దేవుడి స్నానం ఇచ్చారు మన పెద్దలు. జీవితంలో నువ్వు ఏం సాధించావని అడిగితే, ₹1,00,00,000 సంపాదించేవాడు అనే కన్నా నా తల్లిదండ్రులను కన్నీరు కార్చకుండా చూసుకుంటున్నాను అని సమాధానం ఇచ్చేవాడే అసలైన ధనవంతుడవుతాడు. గెలుపంటే ఆస్తులు, అంతస్తులు కూడబెట్టడం కాదు, మనుషుల మనసులు కూడా గెలవడం. అర్థమైంది కదా? బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలబడడం. ఇక స్నేహం అంటే ఆనందంగా ఉన్నప్పుడు చేతులు కలపడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ చేయూతనివ్వడం. ఇక గౌరవం అంటే అధికారాన్ని చూసి లేని నిలబడడం కాదు, నీ వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడం. విలువ అంటే జనాల కోసం మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు, నీ జన్మంతా విలువ కోసం కట్టుబడడం. ఆడది అందంగా ఉన్నప్పుడు, మగవాడు పదవిలో ఉన్నప్పుడు వచ్చే ప్రశంసలన్నీ శుద్ధ అబద్ధాలే. అదే నిజమని నమ్మి మోసపోకండి. ఇక స్వయంగా పైకి రావాలని ప్రయత్నం చేసేవారికి ప్రోత్సాహం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పైకి రాలేవని చెప్పేవాళ్ళు పక్కన ఉంటే చాలు. అంతవరకు ఎంతో నమ్మకంగా ఉన్నవారి మనసులో నీ వల్ల కాదు అన్న సందేహం మొలకెత్తినట్లు చూసి సంతోషపడతారు. ఎప్పుడూ అలాంటి వారి మాటలు పట్టించుకోకుండా మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటే అప్పుడే మనం ఏదైనా అనుకుంటామో అది చేసి చూపిస్తాం. ఒకవేళ చిన్న ఆటంకం వచ్చినా దాన్ని సరిచేసుకుని మన స్థాయిని పెంచుకుంటాం. ఎవరు ఏమన్నా మన లక్ష్య సాధనలో విజయం సాధిస్తాం కూడా. చేరాలి అని అనుకున్న స్థాయికి చేరగలమనేది మర్చిపోకూడదు. నలుగురు ఏమనుకుంటున్నారనేది నీకనవసరం. ఎందుకు అంటే, ఎదుటివారి మాటలు పట్టించుకొని బాధపడుతూ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నీకు తోచిన మంచి ఏదో చేసుకుంటూ వెళ్ళు. నువ్వేంటో నీకు తెలుసు కదా. ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం కూడా నీకు లేదు. ఎందుకు అంటే, చెప్పేవాడు చేరదీస్తాడా, అనేవాడు ఆదుకుంటాడా, వినేవాడు విలువనిస్తాడా? ఎవరు ఎవరికి ఏమీ చెయ్యరు, చేసినట్లు నటిస్తారంతే. అర్థమైంది కదండి. అబద్ధాలు చెప్పేవాడు 1,00,000 చెప్తాడు. ఎందుకు అంటే వాడి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెప్తాడు. ఎందుకు అంటే నిజమనేది ఒకటి మాత్రమే ఉంటుంది కాబట్టి. కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది. అలాగే కొంతమంది మనుషులకి దూరంగా ఉంటేనే మన జీవితానికి చాలా మంచిది. ఈ చుట్టూ జనాలు ఉంటున్నారంటే నువ్వేదో చేస్తున్నావని అర్థం, నువ్వు ఏదో సాధిస్తున్నావని కూడా అర్థం. నీ దగ్గర ఏదో ఉందని అనిపించినంత వరకు నీ చుట్టూ జనాలు చాలామంది ఉంటారు. ఇక అది డబ్బైనా, పేరైనా, హోదా అయినా సరే, వీటిలో ఏది ఉన్నా నీ లెవెల్ వేరేలా ఉంటుంది. ఇది నాన్నకి ఒకవైపు అయితే, నీ చుట్టూ ఎవరూ లేరంటే నువ్వు ఏదో సరిగ్గా చేయట్లేదని అర్థం, తప్పు చేస్తున్నావని అర్థం. నీ చుట్టూ ఎవరు లేరంటే నీ దగ్గర ఏమీ లేదని అర్థం. ఎందుకు అంటే మనిషి చుట్టూ అవసరాలు చుట్టే మనుషులు. దీనికోసమే వేషాలు మారుస్తారు, మోసాలు చేస్తారు, వాడుకుంటారు, వదిలేస్తారు. నిజమే కదా. అలాగే నీ దగ్గర ప్రేమను మాత్రమే ఆశించిన మగాడిని నువ్వు దూరం పెడితే ఒప్పుకుంటాడేమో, కానీ నీతో పడక సుఖాన్ని పొందిన మగాడిని దూరం పెడితే మాత్రం నిన్ను బయటికి లాగి నీ పరువు తీసేదాకా ఊరుకోడు. నిజమే కదండి.
అర్థమైంది కదా. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారనేది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.